దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన సూచీలు కూడా రాణించాయి. ఇక కెనడా, మెక్సికో దేశాలపై విధించిన టారిఫ్లకు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లలో పాజిటివిటీ సెంటిమెంట్కు కారణమైంది. వాణిజ్య యుద్ధ భయాలు రేపిన ట్రంప్ నుంచి సానుకూల నిర్ణయం వెలువడంతో ఆసియాతో పాటు మన మార్కెట్ సూచీలు కూడా భారీ లాభాలను కారణమైంది. ఈ క్రమంలో సెన్సెక్స్ ఓ దశలో 1400 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ 23,750 మార్కును అందుకుంది. ఇక చివరికి 1397.07 పాయింట్ల లాభంతో 78,583.68 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 378.20 పాయింట్ల లాభంతో 23,739.25 వద్ద స్థిరపడింది. మదుపరులు సంపదను భావించే బీఎస్సీలో కూడా నమోదిత కంపెనీల మొత్తం కూడా విలువ దాదాపు 5.5 లక్షల కోట్లు పెరిగి 425 లక్షల కోట్లకు చేరింది. మెక్సికో, కెనడాపై సుంకాల విషయంలో ట్రంప్ తన నిర్ణయాన్ని వాయిదా వేయడం సూచీల లాభాలకు కారణమైంది. దాంతో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్లు కూడా లాభపడ్డాయి. ఇటీవల మార్కెట్ పతనాన్ని కూడా మదుపర్లు అవకాశంగా తీసుకొని కొనుగోలుకు దిగడం కూడా మరో కారణానికి నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీవనకాల గరిష్టం నుంచి కూడా నిఫ్టీ 50 ఇప్పటి వరకు దాదాపు 11% పతనమైంది. దీనికి తోడు కొన్ని లార్జ్ క్యాప్ షేర్లు ధరలు ఆకర్షణీయంగా ఉండడం మదుపర్లు కొనుగోలుకు దిగుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఇవి ఇప్పుడు వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.